నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా విహాన్ జయంతి. పారిశుద్ధ్య శాఖతో కమిషనర్ లఘు చిత్రం ప్రారంభం. పోలీస్ కమిషనర్ ప్రత్యేక ప్రకటన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. పారిశుద్ధ్య పనులను పటిష్టంగా చేపట్టాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ పారిశుద్ధ్య విభాగం అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు పారిశుద్ధ్య తనిఖీ అధికారులు పారిశుద్ధ్య వాహన చోదకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై నగర ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్నందున పారిశుద్ధ్య విభాగం సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అకారణంగా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలన్నారు. ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా గృహస్థులను అవగాహన కల్పించాలన్నారు. చెత్త ఆరుబయట వేయకుండా పారిశుద్ధ్య వాహన సిబ్బందికి మాత్రమే అందేలా సూపర్వైజర్లు, సిబ్బంది బృందాలుగా వెళ్లి గృహస్థులకు అవగాహన కల్పించాలన్నారు. వాహనాల ఇంధనం ఆదా చేయాలని చోదకులను ఆదేశించారు. అనంతరం నగరంలో వివిధ చోట్ల పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ త్రియంబేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ సుందర్, సునీల్, నాగభూషణం తదితరులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల ప్రయాణాల్లో, పని స్థలాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం షీ టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఫిర్యాదు తీసుకోవడం మొదలు పరిష్కారం చూపే వరకు మొత్తం ప్రక్రియలో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధితులకు నిత్యం అండగా ఉండి ధైర్యం చెప్తామని, నేరుగా షీ టీం బృందాలను కలిసి ఫిర్యాదు చేయాల్సిన పని లేదని, డయల్ 100, వాట్సాప్, క్యూఆర్ కోడ్ తదితర అనేక విధాల్లోనూ ఫిర్యాదులు చేయవచ్చునని అన్నారు. మహిళలు మరియు పిల్లల పట్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ముందుగానే గుర్తించిన ఇబ్బందికర ప్రాంతాల్లో షీ టీమ్స్ ప్రతిరోజు తమ పరిధిలో తనిఖీ చేస్తుందన్నారు. నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఆడపిల్లలను, మహిళలను వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన, తిట్టిన వారి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసిన, మిత్రులకు షేర్ చేసిన తీవ్రమైన నేరంగా పరిగణించి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో షీ టీమ్స్ కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఒకవేళ నిందితుడు మైనర్ అయితే అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని సిపి శ్రీనివాస్ చెప్పారు. మహత్తర బాధ తప్త పుణ్య కార్యం ఈరోజు గోదావరికని ఫౌరోజ్ కాలనీ ప్రభుత్వ స్కూల్లో జరిగింది. జవహర్ నగర్కు చెందిన మానస ముద్దుల కుమారుడు విహాన్ తేజ్ 5వ పుట్టినరోజు ఈరోజు. బుడిబుడి నడకల వయస్సులోనే విహాన్ అనారోగ్యంతో నింగికి ఎగిశాడు. ఈహలోక యాత్ర చాలించాడు. నయం కాని వ్యాధితో కన్నుమూశాడు. విహాన్ను స్మరిస్తూ విహాన్ తాతయ్య ఆనంద్, అమ్మమ్మ రాజేశ్వరి, మామయ్య సాయి తేజ పేదింటి పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని మానస చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సుధారాణి, టీచర్ సునీత తదితరులు ఉన్నారు. సందేశాత్మకం, సమాజంలో మార్పును తెస్తుందని, అటువంటి అంశాలకు దృశ్య రూపం ఇవ్వాలని పలువురు పేర్కొన్నారు. సాయి తేజ క్రియేషన్ సమర్పణలో మతమ మానవత్మ అనే లఘు చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గోదావరికన్ లూర్తు నగర్ కూడల్లో జరిగింది. ఈ లఘు చిత్రానికి రచన, దర్శకత్వం దామిరి శంకర్, కెమెరా మహబూబ్ శంకర్, మేకప్ అంజీబాబు, నటులుగా మ్యాజిక్ రాజా,
కుమార్ పటేల్, అందె సదానందం, గజెల్లి రాజలింగు, దామెర రాజేష్ ఉండగా ఈ లఘు చిత్ర ముహూర్త కార్యక్రమంలో తానిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, మూల శంకర్, డాక్టర్ శంకరలింగం, డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి, లడ్డు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మతమా మానవత్వమా లఘు చిత్రం యాక్షన్. సాయి తేజ క్రియేషన్స్ సమర్పణలో మతమా మానవత్వమా అనే ఒక లఘు చిత్రం చేసినటువంటి రచన చేసినటువంటి శంకర్ దామశంకర్ గారు ఎన్నో లఘు చిత్రాలు చేశారు. అన్ని సందేశం ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. అటువంటి చిత్రమే ఈ లఘు చిత్రం. దీన్ని కూడా ప్రజలు ఆదరించి మరి ఇది ప్రజల్లో తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా మతమా మానవత్వం అనే దానిలో ఉన్న మీనింగ్ అనేది ప్రజలందరూ తెలుసుకోగలుగుతారు. నిజంగా ఇటువంటి పిక్చర్లు ఇంకెన్నో తీయాలని చెప్పి మా శంకర్. కార్మిక క్షేత్రం అనేది కళలకు కళాకారులకు ఒక పురిటిగడ్డ నిలయం. మరి ఇటువంటి కళాకారులు ఉన్నటువంటి పురిటిగడ్డ మీద చైతన్యవంతమైనటువంటి అంశాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మరి ఇటువంటి ప్రాంతంలో కళాకారులకు అక్షరాలు దిద్దించిన ఘనత కలిగినటువంటి వ్యక్తి. ఒక మాటలు చెప్పాలంటే అసలు లఘు చిత్రాన్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి మా దామెర శంకర్ అన్న. మరి దామెర శంకర్ అన్న దర్శకత్వంలో వచ్చేటువంటి ప్రతి సందేశాత్మక చిత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ప్రతి సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి విధంగా ఉంటుంది. అటువంటి కోలోనే మతమా మానవత్వం అనేటువంటి లఘు చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి ఈ సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు ఉంటూ ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సామాజిక జీవనం ఉంటున్నది. మరి మమతా అనురాగాలు పంచాల్సినటువంటి సమాజంలో మనుషుల మధ్య మతం చిచ్చు రేపుతూ ఉన్నది. మరి అటువంటి చిచ్చు రేపేటువంటి పరిస్థితులను అర్థం పడుతూ మరి ఎట్లా ఉంటే ఈ సమాజం బాగుంటుంది, ఏ రకంగా ఉండాలి అని ఒక 10 మందిలో ఇద్దరినైనా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో రూపుదిద్దుకుంటున్నటువంటి చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి దామెర శంకర్ గారు ఈ చిత్రంలో కూడా ఈ లఘు చిత్రంలో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇంకొక సమాజంలో మానవుల మనుగడ సజావుగా కొనసాగాలంటే ఆత్మీయత, అభిమానాలు, అనురాగాలు, అన్యోన్యత, ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఇవన్నీ ఎప్పుడుంటాయంటే మానవత్వం ఉన్నప్పుడే జరుగుతుంది. మానవత్వం లోపించి చిన్న విషయాల గురించి గొడవలు చేసుకున్నప్పుడు అది మనుషుల మనుగడకే ఇబ్బందికరంగా మారుతుంది. అందుకనే చిన్న చిన్న మతాల కోసం దానికోసం మీకు పోరాడకుండా గొడవ పడకుండా మానవత్వాన్ని చాటుతూ అందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలనేదే ఈ టెలిఫిల్మ్ యొక్క సారాంశం. ఎదురింటి వారు తమ కారుతో ఢీ కొట్టడంతో వాకిట్లో ముగ్గేస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. సుమారు 5 నెలలుగా చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయింది. గత ఏడాది నవంబర్ 6న గోదావరికని మార్కండే కాలనీ శివానగర్లో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి టిఆర్ ఆనంద్ భార్య మంజుల తన ఇంటి ముందు వాకిల్ని కడిగి ముగ్గేసుకుంటూ ఉంది. ఇదే సమయంలో ఎదురింట్లోని మహిళ తన కారును బయటికి తీసి ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మహిళను వేగంగా ఢీకొట్టింది. ఆమె నడుముపై నుంచి కారు టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ఈ మహిళ మృతి చెందింది. కాగా ఘటన జరిగినప్పుడే ఈ ప్రమాదం మీద ఈ కార్ డ్రైవ్ చేస్తున్న సంధ్య మీద కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో మంజుల చనిపోవడంతో దీని మీద విచారణ చేపట్టినట్లుగా 1 టౌన్ పోలీసులు తెలిపారు. కాగా మరణించి కూడా ఇద్దరికి చూపును కల్పించే మహత్తర ఆలోచనతో ఆనంద్ సదాశే ఫౌండేషన్కు మంజుల నేత్రాలను దానం చేశారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.